ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అర్జీదారులు పోటెత్తారు. శుక్రవారం జరిగిన 26వ ప్రజా దర్బార్లో మొత్తం 29 వినతులు అందాయి. అమల్కోట మండలం కొప్పవరం గ్రామంలో గల రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం జరిగిన 26వ ప్రజా దర్బార్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇల్లు స్థలాలు, డ్రైనేజీ నిర్మాణం, సీఎం రిలీఫ్ ఫండ్, వైద్య సహాయం, బియ్యం కార్డు మంజూరు, కార్డుల్లో పేరు మార్పులు, చేర్పులు, పింఛన్లు వంటి అంశాలపై మొత్తం 29 వినతులు అందాయి. వాటిలో పలు సమస్యలు వెంటనే పరిష్కరించగా మిగతావి సంబంధిత అధికారులకు పంపి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు ప్రారంభించామని కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా వినిపించి వెంటనే పరిష్కారం పొందుతున్నారని, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం పెద్ద సంఖ్యలో అర్జీలు సమర్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు, ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, సెట్టిబల్జీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డిఆర్యూసీసీ సభ్యుడు ముత్యాల అనిల్, నాయకులు జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, ఐటీడీపీ పాలికా సతీష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ చేసి అది వారం 15 రోజుల్లో ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుంది. ఈ రకంగా పరిష్కారం అవడం వల్ల గ్రీవెన్స్కి రోజు రోజుకి కూడా డిమాండ్ పెరుగుతుంది. అంతేకాదు ప్రతి గ్రీవెన్స్లో కూడా ఎక్కువగా ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాల గురించి వస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేశారు, కానీ స్థలం ఇవ్వడం మర్చిపోయారు, పట్టాలు ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో చాలామంది రావడం జరుగుతుంది. మరి పట్టాలే కాదు, నిరుద్యోగులు ఈవేళ యువకులు చాలామంది ఏ రకంగానూ ఉపాధి లేక చాలా ఊర్లు వెళ్ళిపోవడం, రాష్ట్రాలు దాటి వెళ్ళిపోవడం. అటువంటి పరిస్థితుల్లో సానా సతీష్ గారి ఆఫీస్ వస్తే ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగి కూడా ఉద్యోగం దొరుకుతుంది అని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రావడం జరుగుతుంది. దానికి కూడా చాలా వరకు పరిష్కారం జరుగుతుంది. వచ్చిన పరిష్కారం సుమారు అప్లికేషన్లు 100 అప్లికేషన్లు వచ్చాయంటే దగ్గరలో 70-80 అప్లికేషన్ దాకా కూడా వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి కల్పించడం జరుగుతుంది. మనం కాకినాడ సరౌండింగ్స్లోనే కాకుండా ఇలా వైజాగ్, డివిసి అలాంటి పరిశ్రమల్లో కూడా జాబులు ఇప్పించడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సతీష్ గారి పేరు చెప్పడంతోనే ప్రతి ఫ్యాక్టరీలో కూడా గ్రీవెన్స్ అప్లికేషన్ ఇవ్వడానికి, వాళ్ళు తీసుకోవడానికి, జాబ్ ఇప్పించడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మరి అంతేకాదు చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నారు. వాళ్ళకి ఆ హెల్త్ ప్రాబ్లం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఈవేళ సీఎం రిలీఫ్ ఫండ్ 2 అప్లికేషన్లు వచ్చాయి. వాళ్ళు చాలా పేదవారు, వారు చూస్తేనేమో వైద్యం లక్షలమే చేయించుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చేయించారు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా నెల 15 రోజుల్లో